అస్మద్గురుభ్యో నమః. నమస్తే. ఇవాల్టి అంశంలో నారద మహర్షి యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక కల్పం తర్వాత ఇంకో కల్పం ఆరంభంలో నారద మహర్షి ఎలా జన్మించారు మరియు నారద మహర్షి యొక్క అవతార ప్రయోజనాల గురించి, నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతములు. నారద మహర్షి యొక్క పూర్వజన్మ గురించి సాక్షాత్తు నారద మహర్షి వారు వ్యాస భగవానునికి వివరించారు. ఏ సందర్భంలో అంటే, వ్యాసుడు కలియుగ మానవులకు సులభంగా ఉండేలా వేదమును విభజించి పంచమ వేదమైన మహాభారతాన్ని రచించి అందులోనే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను పొందపరిచి బ్రహ్మసూత్రాలను ఇంకా ఎన్నో అందించిన ఏదో అసంతృప్తితో విచారిస్తున్న వ్యాస మహర్షి వారి వద్దకు నారద మహర్షి వారు వస్తారు. వారి అసంతృప్తికి కారణం వివరిస్తూ భాగవతం రచించుటకు ప్రేరణ కలిగించు సందర్భంలోనిది. నారద మహర్షి వారి వ్యాసునకు వారి పూర్వజన్మ వృత్తాంతములను వివరిస్తారు. పూర్వజన్మ వృత్తాంతము. నేను పూర్వజన్మలో వేదములను అధ్యయనము చేసేటువంటి ఋషులకు దాస్యం చేసే ఒక శూద్రదాసికి పుత్రుడిగా పుట్టాను. గోధూళి కాలంలో కూడా ఎక్కడా ఉండని ఆ ఋషులు వర్షాకాలం చాతుర్మాసంలో ఆ 4 నెలలు ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్రదేశంలో ఉంటారు. కాబట్టి ఆ 4 నెలలు చిన్న పిల్లవాడిగా ఉన్న సమయంలోనే వారికి సేవించే అవకాశం నాకు లభించింది. వారి ప్రభావమో ఏమో కానీ, పూర్వజన్మ సుకృతమో ఏమో కానీ, ఆటల మీద మనసు లేదు. చాపల్యం, అల్లరి చిల్లరి పనులు చిన్న వయసులో అలాంటివేమీ లేవు. ఒకరోజు అప్పుడే మాటలు వస్తున్న నాకు వారి తిని మిగిలిన ఉచ్ఛిష్టాన్ని, అంటే చివరిలో మిగిలిన శ్లేషాన్ని 1-2 మెతుకులు తినే అదృష్టం కలిగింది. దానితో నాకు ఉన్న అన్ని పాపాలు ధ్వంసమైపోయాయి. అప్పటి నుంచి వారు చేస్తున్న పనులను, చెప్పుతున్న కథలను, చేస్తున్న కీర్తనలను అనుసరిస్తూ పరమాత్మ యందు అజ్ఞానానికి కారణమైన రజోగుణం, కోరికల కారణమైన తమోగుణం తొలగిపోయి నిశ్చలమైన భక్తి కలిగింది. పరమాత్మ కంటే భిన్నమైన వేరే ప్రపంచం లేదని, ఇదంతా పరమాత్ముని యొక్క మాయ అని తెలిసింది. ఇక ఆ 4 నెలలు వర్షాకాలం పూర్తి అయ్యి వెళ్తున్న ఆ ఋషులు నాకు ఎంతో దయతో, ప్రేమతో భగవత్తత్వమును ఉపదేశించారు. ఆ బోధనలతో ఏ జ్ఞానంతో పరమాత్మను చేరుకుంటామో మనకు కలిగేటువంటి అన్ని తాపత్రయాలకు, అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 తాపములకు సరైన ఔషధం, చికిత్స పరమాత్ముని యొక్క గుణకీర్తనము, కథాశ్రవణము, భక్తుల సేవనము అని తెలుసుకున్నాను. ఆ మునులు ఉపదేశించిన మంత్రాన్ని నారద మహర్షి వారు వ్యాస మహర్షికి తెలియజేశారు. మంత్రమేమిటంటే, నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ ధీమహి, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః, సంకర్షణాయ చ. ఈ మంత్రము పూర్తి వేదమంత్ర రూపం కాకుండా అందరూ పఠించేలా భాగవతం నుంచి స్వీకరించింది. నిత్యం ధ్యానం చేయడం ద్వారా అజ్ఞానం తొలుగుతూ జ్ఞానం పొందుతారు. అప్పటి నుంచి ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తూ మిగతా జీవితాన్ని గడిపాను అని నారద మహర్షి వారు చెప్పి అంతటితో ఆపేస్తారు. అప్పుడు వ్యాస మహర్షి వారు నారద మహర్షి వారిని స్తోత్రం చేసి, ఓ బ్రహ్మపుత్ర, తర్వాత మీ జీవితం ఎలా గడిచింది, ఎలా శరీరం విడిచారు, సామాన్య జీవితం నుండి బ్రహ్మ మానస పుత్రుడిగా మారటానికి గల ప్రధాన ఘట్టాలు ఏమిటి అని తెలపమని అడుగుతారు. ఎందుకు ఇంత వివరణ అంటే, ఈ దాస శూద్రపుత్రుడి జన్మ తర్వాత ఒక కల్పం తర్వాత నారదుడి యొక్క జన్మ. ఒక కల్పం అంటే 71 మహాయుగాలు ఇంటూ 14 మనువులు, కాబట్టి సుమారు 1000 మహాయుగాలు తర్వాత, బాలుడి నుంచి 1000 మహాయుగాలు తర్వాత నారదుడి జన్మ వస్తుంది. అప్పుడు నారదుడు వ్యాసునితో, ఆ మునులు ఆశ్రమం నుంచి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరముల బాల్యంలో ఉన్న నేను దాస్యము చేత బద్ధురాలైన మా అమ్మతో కలిసి ఆశ్రమంలోనే ఉంటూ ఆ ఋషుల ఉపదేశాలను స్మరిస్తూ ఉండేవాడిని. ఒకరోజు రాత్రి ఆవు పాలు పితుకుదాం అని వెళ్తున్న మా అమ్మ కాలో శోభితము చేత మా అమ్మ కాలు పెట్టే చోటికి పాము అక్కడికి వచ్చింది. దాని మీద కాలు పెడతంతో కాటు వేసింది. ఈ విషయం తెలిసిన నేను తనను నమ్మిన వారికి శుభం కలిగించే సంఘటనగా ఆ విషయాన్ని తలిచాను. కర్మబంధం వీడడంతో ఇక అక్కడి నుండి ఉత్తర దిక్కుగా వెళ్తూ ఒక క్రూర అరణ్యమునకు చేరుకున్నాను. అలసట తీర్చుకొనుటకు అక్కడ పక్కనే ఉన్న కొనలలో స్నానం చేసి
అక్కడి చెట్లు పండ్లు తిని అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నాను. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టు నారాయణ స్వరూపము. మా గురువులు చెప్పిన విధముగా అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్ముని ధ్యానం చేస్తూ ఉండగా నా శరీరం పులకించి ఆనందాలతో తులుతూగుతూ కలనిండా నీరు తిరిగి నా హృదయంలో దివ్య మంగళ విగ్రహ రూపమైన పరమాత్మ ఆవిర్భవించారు. అనుభూతి పొందేలోపు అదృశ్యమయ్యారు. తృప్తి చెందక నా మనసు తహతహలాడినది. ఆ అద్భుత రూపాన్ని దర్శనమునకై పరితపిస్తూ ఎంతో కాలం ఆ రూపాన్నే ధ్యానం చేస్తూ గడిపిన నాకు ఈసారి ఆకారం కనపడకుండా ఆకాశం నుండి మధురమైన మాటలు వినిపించాయి. కనపడపోవటం వలన కలిగిన బాధను తొలగిస్తున్నట్లుగా, ఓదార్చున్నట్లుగా, నాయనా, ఇక ఈ జన్మలో నేను నీకు కనపడను. పూర్వజన్మ కర్మ ఫలితములన్నీ భస్మమవుతేనే నేను దర్శనమిస్తాను. అవి నా మీద భక్తి చేతనే తెలుగుతూ పోతాయి. నీ మనసు నా కోసం పరితపిస్తుంది కాబట్టి నీ మనసు మళ్ళీ సంసార ఇతర విషయాల మీద వెళ్లకుండా, సజ్జనుల వల్ల వచ్చిన బుద్ధి పోకుండా ఈ జన్మంతా నన్ను ఈ రూపంతో తలుసుకోవటానికి కనపడ్డాను. నీవు సజ్జనులను, గురువులను ఎంతో కాలం సేవించావు కాబట్టి నీకు నా మీద ఈ భక్తి కలిగింది. ఈ భక్తి నేను నీకు కల్పించింది. ఈ భక్తితో ముందు నీవు నా భక్తులను చేరుకుంటావు, తరువాత నన్ను చేరుకుంటావు. ప్రళయకాలంలో అన్నీ పోతాయి, కానీ నీ జ్ఞాపక శక్తి పోదు. నీ జీవితంలో జరిగిన ప్రతి విషయం నీకు గుర్తుంటుంది. ఈ ప్రళయం తర్వాత ఇంకో కల్పంలోకి వచ్చిన ఈ కల్పంలోని నీ జ్ఞాపక శక్తి పోదు. నా మీద ఉన్న నీ భక్తి అంతే ఉంటాయి. ఇలా ఈ మాటలు ముగిసిన తర్వాత అంతటా నిండి ఉన్న ఆ పరమాత్ముడిని మధుర మాటలు ఏ దిక్కున నుంచి వినబడ్డాయో ఆ దిక్కుకు తిరిగి సాష్టాంగ నమస్కారము చేసెను అని నారదుడు వ్యాస మహర్షివారికి చెబుతారు. దీని తర్వాత నారద మహర్షివారు అంటారు, మొట్టమొదటిసారిగా సిగ్గు విడిచి పరమాత్మ నామాన్ని తలిచాను. ఇక అప్పటి నుంచి మత మాత్సల్యాలు వదిలి నామ సంకీర్తనంతో భూమండలం అంతా తిరుగుతూ మృత్యుకాలానికై ఎదురు చూస్తూ ఉన్న నేను కొంతకాలంకి సమయం రావడంతో ఈ శరీరాన్ని విడిచాను. తర్వాతి జన్మలో ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ఎంతో భక్తితో ఆ జీవితాన్ని సాగించాను. ఆ జన్మ పూర్తయిన ఆ తర్వాత ప్రళయ సమయంలో ఆ కల్పం అంతములో పరమాత్మ అన్ని ప్రాణములను తనలో తీసుకుంటారు. అలా నేను వారి వాక్కు ద్వారా పరమాత్ముని యొక్క హృదయాలంలోకి ప్రవేశించాను. పరమాత్మ చెప్పినట్లుగా ఆయన పొందిన అనుభూతి ప్రతిదీ తన స్మృతిలోనే ఉంది కాబట్టి అన్నీ గుర్తున్నాయి. అలా ప్రళయ కల్పం అయ్యే వరకు 1000 మహాయుగాలు వారి హృదయంలోనే ఉన్నాను. తర్వాతి కల్పంలో సృష్టి ఆరంభంలో పరమాత్ముని నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తారు. బ్రహ్మదేవుని యొక్క వివిధ అవయవాల నుండి 9 ప్రజాపతులు జన్మిస్తారు. వీరినే నవబ్రహ్మలు అని కూడా అంటారు. మరీచి, అత్రి, వశిష్ఠాదులతో పాటుగా బ్రహ్మ యొక్క ప్రాణము నుంచి అంటే మనసు నుంచి నారదుడు ఉద్భవిస్తాడు. ఇక అప్పటి నుంచి భగవంతుడు ఇవ్వబడిన మహతీ వీణను మోగించుకుంటూ ఆయన యొక్క లీలలను గానము చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను వహించి భగవంతుని ఇచ్చిన వరంతో ఎటువంటి అడ్డు లేకుండా ముల్లోకాలను సంచరిస్తూ ఉంటాను అని తన జీవితంలో ముఖ్యమైన ఘట్టములను చెప్పాను. దాస్యపుత్రుడి నుంచి నారదుడి జన్మ సరే. మరి ఆ బాలుడి జన్మకు ముందు పూర్వజన్మ ఏమిటంటే, ఈ యొక్క బాలుడు పూర్వజన్మలో గొప్ప గంధర్వుడు. తనకున్న సంపదలతో అన్ని భోగాలను అనుభవించేవాడు. శ్రీలోలుడు. ఒకరోజు పరమాత్మ లోకానికి వెళ్ళి అక్కడ పరమాత్మ చరిత్ర జరుగుతుందని తెలిసిన తన ప్రియురాలితో విహరించారు. ఈ అధర్మం పాపం చేత ఈ జన్మలో దాస్యపుత్రుడిగా పుట్టాడు. అతనికి ఉన్న ఎంతో కొంత సకర్మ ఫలితం ద్వారా సజ్జనుల సాంగత్యం లభించింది. దానివల్ల జన్మ ధన్యమైంది. నారదుడి జన్మ యొక్క ముఖ్య అవతార ప్రయోజనములు. శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమే నారదుడిని అవతారముగా చెప్పుకుంటాము. దీనిని ఋషి సృష్టి అని, దేవఋషి అని కూడా అంటాము. మొట్టమొదట పాంచరాత్ర శాశ్వత తంత్రమును అందించిన వారు ఈ నారద మహర్షివారే. ఇదే అన్ని జ్ఞానములకు, యోగములకు, ధర్మములకు మూలం. అంతేకాకుండా ఇందులో
దేవాలయంలో ఉన్న విగ్రహమూర్తిని ఎలా అర్చించాలి, మన ఇంటిలో ఉన్న విగ్రహమూర్తిని ఎలా అర్చించాలి, మనలో ఉన్న ఆ పరమాత్మను ఎలా అర్చించాలి, ఇవన్నీ అందజేశారు. వీరినే కలహప్రియుడు అంటారు. భగవంతుని అవతారమైన నారద మహర్షి అవతారము ప్రతి కార్యములో లోక కళ్యాణమునకై భగవంతుడు నారదుడి అవతారంలో చేశారు. పురాణ కథలలో వీరి పాత్ర లేని కథ లేదు. రావణాసురుడు, కుంభకర్ణుడు, శశిపాలుడు, దంతవత్తుడు, ఉత్తాసురుడు, పరశురామ, కార్త్యవీరార్జునుడు, సుదర్శన వీళ్ళందరి కథలలో నారదుడే ముఖ్య పాత్ర. అంతేకాదు 5 ఏళ్ల బాలుడు భక్త ధ్రువునకు ప్రేరణ కల్పించింది నారదుడే. కడుపులో ఉండగానే ప్రహ్లాదునికి జ్ఞానం ప్రసాదించింది నారదుడే. వాల్మీకి మహర్షి వారికి ప్రేరణ కల్పించి రామాయణం రాయటానికి కారణమైంది కూడా నారద మహర్షి వారే. అసంతృప్తితో ఉన్న వ్యాస మహర్షి వారికి భాగవతం రచించమని ప్రేరణ కల్పించింది కూడా ఈ నారద మహర్షి వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. జై శ్రీమన్నారాయణ. ఈ విషయాలు శ్రీమద్ భాగవతం నుంచి స్వీకరించబడినవి.